గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ సన్నీ వ్లాగ్స్. నా పేరు శ్రీలేఖ అండి. నేను సన్నీ వాళ్ళ మదర్ని. మేము రీసెంట్గా వైజాగ్ నుంచి బొర్రా గుహలకి విస్టాడోమ్ కోచ్లో ట్రావెల్ చేశాము. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము అరకు చాలాసార్లు వెళ్ళామండి, కానీ విస్టాడోమ్ కోచ్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మేమైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము. మా అబ్బాయి కూడా అక్కడున్న పిల్లలతో ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ల్యాండ్స్కేప్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడే ఒక టన్నల్ వచ్చిందండి. మా తమ్ముడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల కూర్చొని ఒక్కడే. మా అబ్బాయి ఏమో ఏంటి అంత చీకటి అయిపోయిందని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ టన్నల్స్లోంచి బయటకు రావడం, టన్నల్స్లోకి మళ్ళీ వెళ్ళడం, ఈ ల్యాండ్స్కేప్స్, మౌంటైన్స్ ఇవన్నీ చూడడం అనేది చాలా బాగుంటుంది. ఈ వ్యూ అనేది విస్టాడోమ్ కోచ్లోంచి పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకు చూడడానికి. అండ్ మన సీట్స్ని కూడా మనం రొటేట్ చేసుకొని చక్కగా విండో వైపు కూర్చొని చూడొచ్చు. మా నాన్నగారు అన్ని దగ్గరుండి చూపిస్తున్నారండి, చూపిస్తూ చెప్తున్నారు మా అబ్బాయికి. వాడు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. పెద్ద పెద్ద గ్లాసెస్ ఉన్నాయి కదా, వాడికి చాలా బాగుంది చూడడం అలాగ కూర్చొని. మా ఫ్రంట్ సీట్లోనే బాబు ఉన్నాడండి. ఆ బాబు సన్నీతో ఆడుకుంటున్నాడు. సన్నీ ఏమో ఎత్తుకోమని అడుగుతుంటే ఆ బాబుకి ఎత్తుకోవడం కుదరట్లేదు, చిన్నపిల్లాడు కదా, ఆ బాబుకి కుదరట్లేదు ఎత్తుకోవడం. ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు అట్లాగే చక్కగా. ఈ విస్టాడోమ్ కోచ్లోకి టిఫిన్స్ కూడా వచ్చాయండి. వాళ్ళ దగ్గర మేము పర్చేస్ చేసుకున్నాము. మీరు ఒకవేళ ఫుడ్ క్యారీ చేయకపోయినా వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్స్, ఫుడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓ పక్క సన్నీకేమో నిద్ర వస్తుందండి, అని మా నాన్నగారు తింటున్నారని ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నాడు ఎలా తింటున్నాడా అని. ఈ విస్టాడోమ్ కోచ్ టికెట్ ప్రైస్ వచ్చి మాకు 600 పడిందండి పర్ హెడ్. మార్నింగ్ 6:45కి వైజాగ్లో ట్రైన్ ఎక్కితే బొర్రా గుహల దగ్గర దిగేటప్పటికి మాకు 10:30, 11 అట్లా అయింది టైము. ఈ టికెట్స్ కూడా త్వరగా అయిపోతాయండి. మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఇలాగ ట్రిప్ రావాలి అనుకుంటే కనుక కొంచెం ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడం బెటరు, ఎందుకంటే చాలా త్వరగా అయిపోతాయి టికెట్స్ అనేవి ఈ కోచ్కి. సేపు అయ్యాక మేము కోచ్ బ్యాక్ సైడ్కి కూడా వచ్చామండి, ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. 3 సైడ్స్ కూడా పెద్ద పెద్ద గ్లాసెస్ వచ్చి ఈ వ్యూ అనేది చాలా బాగుందండి బ్యాక్ సైడ్. ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ కొన్ని. సన్నీకి కూడా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. మేము బొర్రా గుహల దగ్గరే ట్రైన్ దిగామండి. అక్కడే ఒక రిసార్ట్ తీసుకున్నాము. ఆ రిసార్ట్ డీటెయిల్స్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఆ రిసార్ట్ అనేది ఫారెస్ట్ వ్యూతో ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు అక్కడ మంచు పట్టి చూడడానికి వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.